హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కుబేరా ఏ శేఖర్ కమ్ల ఫిలిం. ఇది అసలు శేఖర్ కమ్ల సినిమా అయినా ఒక ఆనంద్, ఒక గోదావరి, ఒక లీడరు, ఒక ఫిదా, ఇవన్నీ చాలా కామన్ కంపోజ్డ్గా ఉండే ఫీల్ గుడ్ మూవీస్, ఆల్సో కాల్డ్ ఎస్ సెన్సిటివ్ మూవీస్ అండ్ ఫ్యామిలీ మూవీస్. బేసిక్గా రివ్యూ చూడడానికి వచ్చిన వాళ్ళు పాపం ఆల్రెడీ టికెట్ బుక్ చేసేసుకుని మూవీ ఎలా ఉందో చూద్దామని రివ్యూ చూస్తారు. పాజిటివ్ రివ్యూ వస్తే ఇంకా చాలా హ్యాపీగా చూడొచ్చు కదా అని చూస్తూ ఉంటారు. ఇంకొంతమంది అయితే దేవర్ అబౌట్ టు బుక్ ద టికెట్స్. బట్ ఇద్దరిని సాటిస్ఫై చేసే రివ్యూ ఇది, ఇద్దరిని సాటిస్ఫై చేసే మూవీ ఇది. కుబేరా డబ్బు చుట్టూ లేదా డబ్బు పిచ్చి పట్టిన మనుషుల చుట్టూ తిరిగే సినిమా ఇది. ఒక్క మొక్కలో చెప్పాలంటే ఒక ఎక్స్ సిబిఐ ఆఫీసర్ తన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల తన నిజాయితీని పక్కన పెట్టి ఒక చిన్నపాటి స్కామ్ కోసం పెద్ద ప్లాన్ వేస్తాడు. దానికోసం రోడ్డు పక్కన ఉండే బిచ్చగాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకు ఒక ఫేక్ ఐడెంటిటీని ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి ఒక చిన్నపాటి బిజినెస్ మ్యాన్స్లా తయారు చేసి స్విస్ బ్యాంక్స్లో వాళ్ళకి అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళ ద్వారా ఆ స్కామ్లో లాభం పొందాలి అనుకుంటాడు. ఏంట్రా స్టోరీ అంతా అలా వాగేసావు అనుకుంటున్నారా? అంత లేదు. యాక్చువల్లీ ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ ఈ స్టోరీని డ్రైవ్ చేయడానికి ఉపయోగపడే హుక్స్ లాంటివి. అయితే అసలు స్టోరీని ఎవరు చెప్తారా అంటే దిస్ మ్యాన్ ధనుష్. ప్రపంచమంతా నాదే, గాలి నాదే, నింగి నాదే, నేల నాదే అనుకునే ఒక డబ్బున్న మనిషిని, డబ్బు కోసం అడ్డదారులు తొక్కే నాగార్జున గారు లాంటి మనుషుల్ని ఒక బిచ్చగాడైన ధనుష్ తన ప్రపంచంతో ఎలా మార్చాడో, మనిషి ఎందుకు బ్రతుకుతున్నాడో, దేని వెనకాల పరిగెడుతున్నాడో, బ్రతుకు తాలూకు తత్వంని చాలా క్లియర్గా అర్థమయ్యేలా చేస్తుంది ఈ బెగ్గర్ క్యారెక్టర్, ధనుష్ క్యారెక్టర్. సో లైన్ పరంగా చూస్తుంటేనే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, అందరూ చాలా బాగా చేశారు. అలా చేయకపోతే వాళ్ళని అసలు సినిమాల్లోకే తీసుకోరు. బట్ స్టిల్ స్క్రీన్ మీద ఎంతమంది ఉన్నా ధనుష్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అనే దాని మీదే చూసేవాడి ఫోకస్ అంతా ఉంటుంది. అండ్ అది చాలా ఎమోషనల్గా ఉంటుంది. ఎస్పెషల్లీ స్టార్టింగ్లో చూపించే స్లమ్స్ మాఫియా, ఆ బెగ్గర్స్ మాఫియా, అవన్నీ చాలా రియలిస్టిక్గా తీశారు. అది చూసే మనకే ఓరిని అమ్మ వెనకాల ఎంత పెద్ద కథ ఉందా అనిపిస్తూ ఉంటుంది. విలన్ రోల్ చేసిన పర్సన్ మన తెలుగు వాళ్ళకి పెద్దగా పరిచయం లేదు. సో ఆయన మీద పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ కూడా లేవు. అందుకే చూస్తున్నప్పుడు ఆయన క్యారెక్టర్ చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. అండ్ నాగార్జున గారు యాజ్ ఎక్స్ సిబిఐ ఆఫీసర్, హీ ఆల్వేస్ హ్యాజ్ ఎ ప్లాన్ బి అండ్ దట్ మేడ్ వర్త్ వాచింగ్ హిమ్. అతనికి ఎప్పుడు ప్లాన్ బి ఉంటుంది, ఒక వేరే ప్లాన్ ఉంటుంది. అందువల్ల అతని క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. నెక్స్ట్ రష్మిక. ఎక్కడ సైడ్ క్యారెక్టర్ అయిపోతుందో అని చాలా భయపడ్డాము. బట్ స్టోరీని ఎమోషనల్గా డ్రైవ్ చేయడానికి కావాల్సిన సెటప్స్ అన్నీ మ్యాక్సిమం ఈ క్యారెక్టర్లోనే ఉన్నాయి. అండ్ ఈవిడ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. అండ్ షీ డిడ్ వెరీ వెల్. సర్ప్రైజింగ్లీ ఒక పాప బ్యాంక్లో డబ్బులు వేసే ఎమోషనల్ సీన్ ఒకటి ఉంటుంది. ఆ కిడ్ చాలా న్యాచురల్గా చేసింది. కమింగ్ టు ద మేజర్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్, నా వరకు అయితే డిఎస్పీ ఈజ్ ద ఫస్ట్ హీరో ఫర్ దిస్ టెక్నికల్ డిపార్ట్మెంట్. ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి కదా అని ఏది పడితే తీసుకొచ్చి టపా అని కొట్టేయకుండా పర్ఫెక్ట్గా సీన్ మూడ్ని పర్ఫెక్ట్గా ఎన్హాన్స్ చేస్తూ హై ఇవ్వాల్సిన చోట డబల్ హై వచ్చేలా చేశారు డిఎస్పీ. ఎస్పెషల్లీ ఫ్లూట్ బీజిఎమ్స్ అయితే చాలా బాగుంటాయి, వేరే లెవెల్, చాలా ఇంపాక్ట్ ఇస్తాయి. అండ్ కెమెరామెన్ డిడ్ ఏ ఫినామినల్ జాబ్. ప్రతిసారి శేఖర్ కమ్ల గారు ఆయన స్టోరీకి తగ్గ టెక్నీషియన్స్ని భలే సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ దిస్ మ్యాన్ డిడ్ అ బ్రిలియంట్ జాబ్. స్లమ్స్లో ఉండే సీన్స్ ఎంత రియలిస్టిక్గా ఉంటాయో, రిచ్ పీపుల్ ఉండే సీన్స్, సీక్వెన్సెస్ అంతే పాష్గా అనిపిస్తాయి. గ్రేట్ వర్క్. నా ఫేవరెట్ టెక్నీషియన్ అయితే ఎడిటర్. హీ స్టీల్స్ ద షో. ఎస్పెషల్లీ లైటింగ్ అండ్ కలరింగ్. అది డైరెక్టర్స్ ఇన్పుట్ వల్ల చేశారో లేదా ఆయన ఓన్గా చేశారో తెలియదు, కానీ లైటింగ్ అండ్ కలరింగ్ వాస్ టూ గుడ్. ఐ మీన్ పర్ఫెక్ట్. అసలు బెగ్గర్ ప్రపంచానికి ఒక కలర్ ప్యాలెట్ యూస్ చేస్తారు, నాగార్జున గారి స్టోరీకి ఒక కలర్ ప్యాలెట్ యూస్ చేస్తారు, విలన్ సీన్స్కి అండ్ ఆ రిచ్ సీక్వెన్సెస్కి ఒక కలర్ ప్యాలెట్ యూస్ చేస్తారు. అందుకే సినిమా మూడు మనకు బాగా అర్థమవుతుంది అండ్ సినిమాలోకి మనల్ని చాలా ఈజీగా తీసుకెళ్ళిపోతుంది. అండ్ ఫైనల్లీ నెగిటివ్స్. మూవీకి నెగిటివ్స్ లేవా అంటే ఉండొచ్చు. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క పర్స్పెక్టివ్ ఉంటుంది అండ్ అది అందరికీ నెగిటివ్ అనిపించకపోవచ్చు. బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి అనిపించే నెగిటివ్ ఏంటంటే లెంత్. 3 గంటలు ఉంటుంది సినిమా. బాగా పెద్దదే అనిపిస్తుంది. మరీ ఎక్కువసేపు ఉందండి సినిమా అనిపించవచ్చు. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్. ఇంటర్వెల్ ఏంట్రా బాబు ఇంకా రావట్లేదు అని కూడా అనిపిస్తూ ఉంటుంది. బట్ ఒకవేళ మీరు శేఖర్ కమ్ల గారి మార్క్కి అలవాటు పడ్డ ఆడియన్స్ అయితే యూ విల్ లవ్ ఇట్ అండ్ ఎంజాయ్ ఇట్. ఫైనల్గా మూవీ చూడొచ్చా అంటే మీరు మాత్రమే కాదు, మీ ఫ్యామిలీతో సహా చూడండి. బేసిక్గా సినిమా ఈజ్ ఎ థెరపీ అనే స్టేట్మెంట్ ఒకటి ఉంటుంది. అది అన్ని సినిమాలకి వర్తిస్తుందో లేదో తెలియదు, కానీ ఇలాంటి సినిమాలకి లేదా ఇలాంటి మనిషి తీసిన సినిమాలకి పర్ఫెక్ట్ యాప్ట్ స్టేట్మెంట్ అది. సో గో వాచ్ కుబేరా నౌ ఓన్లీ ఇన్ థియేటర్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అండ్ రివ్యూ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌ టు టాక్స్. థ్యాంక్ యూ.